ఆజాద్ గారు ఈ అన్నోన్ నెంబర్ నుంచి సడెన్‌గా హ్మ్. వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ చేసి అవునండి. అవి రికార్డ్ చేసి డబ్బులు అడుగుతున్నారు. ఈ సందర్భంలో ఏం చేయాలి? దీన్ని హనీ ట్రాప్ అంటారండి అవును. బిఎస్ గారు. జనరల్‌గా ఏమంటుంటే కొంతమందికేందంటే అంటే చాలా మందికి అవగాహన లేదు పాపం. అవును. సడెన్‌గా వీడియో కాల్స్ వస్తాయి. ఆఫ్‌కోర్స్ నాకు కూడా వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. అవునా? కామన్‌గా వస్తుంటాయి. మనకు తెలీదు కదా! మనం ఏదో కరెక్ట్. క్లయింట్ అని కరెక్ట్. చెప్పి మనం ఎత్తంగానే అవును. అక్కడి నుంచి ఒక మహిళ న్యూడ్ వచ్చేస్తుంటది. మాకు తెలుసు కాబట్టి ఎమ్మటే కెమెరా ఇటు తిప్పేస్తాం. ఇలా చూసామా ఇటు తిప్పేస్తాం. ఆ! లేదా ఇట్లా మూసేసి అదేదో మాట్లాడి మనం కట్ చేసేస్తాం. ఆ! కానీ కొంతమందికి ఏదో జరుగుతుంది అని చెప్పి ఆనందంగా చూసేసారనుకోండి. చూసిన సందర్భంలో ఏమవుద్దంటే వెంటనే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తుంటారు. ఓకే. చేసేసి ఇక నువ్వు ఇట్లా నాతో చాట్ చేశావు. ఇక మీకు ఫ్యామిలీ మెంబర్స్‌కి నేను కంప్లెయింట్ ఇస్తాను. ఎందుకంటే ఈ నంబర్ ఎలా దొరికిద్దో చెప్పమంటారా? హ్మ్. నా అనుభవమే చెప్తున్నాను. ఆ! మన ఫేస్‌బుక్ ఉంటది కదా అన్నగారు. ఆ ఫేస్‌బుక్‌లో మన నంబర్ ఎలాగో ఎక్కడో సందర్భంలో పెడతాం మనం. అవును. బీఎస్ నంబర్ లేకపోతే ఆజాద్ నంబర్ అని అవును. ఉంటది. దాంతో పాటు ఆళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు నేను ఇద్దరం కొలాబరేషన్‌లో ఉన్నాం అనుకోండి. అవును. మీ నంబర్ ఆటోమేటిక్‌గా ఆళ్ళ దగ్గర ఉంటది. అవును. సో, ఇలా ఫేస్‌బుక్ ద్వారా వచ్చినియి నాకు. నేను తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే. ఆ! లేతే ఆ నంబర్ మన నంబర్ ఆళ్ళకి తెలీదు కదా! కరెక్ట్. అప్పుడేమవుద్దంటే వాళ్ళేం చేస్తారు, మళ్ళీ మీకు ఫోను చేసి ఏమస్తారంటే, "మీ ఫ్రెండ్ బీఎస్ ఉన్నాడు కదా! నీ నంబర్ ఆయనకి షేర్ చేస్తా. నువ్వు డబ్బులియి." లేదా మీ ఫ్యామిలీ మెంబర్‌కు ఉంది కదా! ఆళ్ళకి నేను షేర్ చేస్తా డబ్బులియి. అలా ఆ లింక్‌లో పట్టుకుంటారు. ఓకే. మనకు తెలియక ఇది మన బీఎస్ నంబర్ ఎట్లా తెలుసు అని మనం అనుకుంటాం. అలా హ్మ్. సోషల్ మీడియా ద్వారా మనం ఫ్రెండ్స్ లిస్ట్‌లోకెళ్ళి వాళ్ళు తీసుకుంటారు. రైట్. సో, అలా జరిగినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా అలా న్యూడ్ కాల్ వస్తే మీరు కెమెరా ఆఫ్ చేయడమో లేదా కట్ చేయడమో చేయండి. దానివల్ల ఏం కాదు. ఎందుకంటే ఓకే. స్క్రీన్ షాట్ రికార్డ్ చేయడానికి కొంత టైం రైట్. పడతది. ఒకవేళ రికార్డ్ జరిగింది రికార్డ్ అనుకుందాం. జరిగింది అంతాక మీకొచ్చిందనుకోండి. ఫస్ట్ అవును. మీరు భయపడకుండా ఫస్ట్ చేయాల్సిందేంటంటే మీ ఫ్యామిలీ మెంబర్‌కి విషయాన్ని చెప్పండి. ఆ! మొహమాటం లేదు. చెప్తే వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటది. నేను ఇది మీకు కరెక్ట్. ఎక్స్‌పీరియన్స్ అంతే మీద కదా! చెప్తాను. అవును. ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి ఓపెన్‌గా చెప్పేసేయండి. సార్ ఇగో హ్మ్. జరిగింది నాకు తెలీదు. ఈ నంబర్ నుంచి వచ్చింది. అన్‌వాంటెడ్ నంబరు. నేను తెలియక నేను ఎత్తాను. అన్నప్పుడు మీరు పోలీసు వారు దాన్ని రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసి ఆ సంబంధిత నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అచ్చా! మీకు ఇబ్బంది ఉండదు. ఎవరైనా కనుక మిమ్మల్ని గనక బ్లాక్‌మెయిల్ చేస్తే పోలీసు వారి ద్వారా మీరు వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఓకే. అంతేగాని న్యూడ్ కాల్ చూసావు నువ్వు అని జెప్పి మళ్ళీ అందరూ భయపడేది అదే. అమ్మాయి కాల్ చూసాను పోలీసులు ఏమన్నా అంటారేమో! ఇట్లాంటి కొన్ని అవునండి. అదే మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదుగా. రైట్. దాని గురించి రైట్. ఏం పర్లేదు. ఇది ఒక స్కామ్ అండి. వేరే దేశాల్లో ఓకే. ఇప్పుడు వేరే దేశం నుంచి కూడా వస్తుంటాయి. ఆ! మన ఇప్పుడు దగ్గర కొన్ని కొన్ని చాలా ఏరియాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎక్కువ మనకేంటంటే బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, పూణే నుంచి వస్తాయి ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే ఆళ్ళక్కడ చాలా ఫార్వర్డ్ ఉంటారు ఆ! మనకన్నా. ఆ! సో, మనం భయపడతా ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. అదొక దందా. రైట్. 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 థాంక్ యూ. థాంక్ యూ.